నర్వస్గా ఉన్నావా, టెన్షన్ ఫీల్ అవుతున్నావా, హ్యాపీగా ఉన్నావా, ఎలాంటి ఎమోషన్ నీలో క్యారీ అవుతుందని తెలుసుకోవాలండి. నాకు మల్టిపుల్ ఎమోషన్స్ క్యారీ అవుతున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఫుల్ ఎక్సైటెడ్ ఉండే, బట్ అంటే వైల్డ్ కార్డ్ అనే పర్సన్స్ ఇన్నర్స్ అయిన సిచ్యువేషన్స్ మనం ఇప్పటి వరకు జరిగిన సీజన్స్లో చూడలేదు. ఏం రిస్కీ అనిపించలేదు? యాక్చువల్గా వైల్డ్ కార్డ్ కాదు, ఓకే, టప్ ఉల్టా దేసే, కాబట్టి ఏదైనా జరగచ్చు. హౌస్లో ఇప్పటివరకు మీరు చూసిన గేమ్స్ మొత్తంలో కూడా ఎవరు జెన్యున్గా ఆడుతున్నారు, ఎవరు ఫేక్ చూపిస్తున్నారు ఇంకా స్టిల్? ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనగానే వీళ్ళకి చాలా ఈజీగా ఫాలోవర్స్ వస్తారు. వీళ్ళు నాలుగు డ్యాన్స్ వీడియోలు చేస్తే ఫాలోవర్స్ వచ్చేస్తారు, ఫేమ్ వచ్చేస్తారు. బట్ అంత ఈజీగా ఫాలోవర్స్ రారు, అంత ఈజీగా డబ్బులు రాదు. వీళ్ళేంటి రోడ్ల మీద డాన్స్ చేస్తారు, వీళ్ళు కమెంట్లు ఉంటాయి ఒక్కొక్కటి. దట్స్ నాట్ సో ఈజీ టు టేక్. డైరెక్ట్గా అనేస్తారండి రోడ్కి వెళ్ళినప్పుడు, నువ్వు అయిపోయి కదా. బెంగళూరులో నేను ఒక ప్లేస్కి వెళ్ళాను, ఇట్లా నలుగురు కూర్చున్నారు, ఆయన నన్ను పిలిచారు, సరే అని చెప్పి దగ్గరికి వెళ్ళా. నా ఫేస్ మీద అలా చెప్పాడు. ఆ టైం మొత్తం డిప్రెషన్ పీరియడ్గా మీ లైఫ్లో జరగడం జరిగింది. అసలు ఏమైంది ఫాదర్కి? మా అక్క శ్రీమంతం రోజు నేను వెళ్ళాను, వెళ్ళగానే మా నాన్న చాలా వీక్గా కనిపించారు. లిటరలీ చేతులు ఎత్తేసారండి, ఏం చేయలేమని. నాకు ఏం చేయాలి, ఐ వాజ్ హోప్లెస్. ఎవరికి తెలియదు ధనుష్ బాగా.